వాస్తు పేరు మీద చాలా మంది మోసగాళ్ళు చాలా రకాలుగా చెబుతూ మోసం చేస్తున్నారని వింటున్నాను. ఇందులో నిజం ఉందా? ఇప్పుడు మీ దృష్టికి ఏమొచ్చినా నాకు తెలియదు. నా దృష్టిలో వచ్చినవి మీకు కొన్ని చెప్తాను. అది చాలామంది ప్రేక్షకులు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాస్తు లేదు అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. అసలు వాస్తే లేదు, ఇవన్నీ మోసం చేసే లక్షణాలు, ఈ వాస్తుగాళ్ళందరూ మోసగాళ్ళే అని చెప్పి మాటలు ఎంతోమంది మాట్లాడతారు. రైట్, ఓకే, మోసగాళ్ళే అనుకుందాం కొంచెం సేపటికి. రైట్, ఇప్పుడు అసలు మీరు ఎవరిని పిలిపించారు? ఫస్ట్ కండిషన్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నేను బెంగళూరులో ఒక విజిట్ చేశాను, అంటే ఎన్నో చేశాను. ఒక్క బెంగళూరు దానికి మాత్రం ఆల్మోస్ట్ 40 మంది వచ్చారు. 40 మెంబర్స్ వచ్చారు. 40 మంది ఒకటే బిల్డింగ్ చూడ్డానికి. 40 మెంబర్స్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు, సార్ ఈ గోడ ఇది ఇక్కడ పగలు కొట్టేసేయాలి, ఈ టాయిలెట్ ఇక్కడ ఉండొద్దు, డిగ్రీల ప్రకారం ఇది రాంగు, ఇది రాంగు, మొత్తం అదంతా చిల్లం పల్లం చేయడానికే 80 లక్షలు అయింది. ఓన్లీ చెప్పడానికే, సజెషన్ ఇవ్వడానికి. సజెషన్స్ ఇచ్చేవాళ్ళు 1000 రూపాయలు, 500, 5000, 10,000 ఇచ్చిన తర్వాత అంతా పగలగొట్టడము. అందులో ఒక 20 మందిదేమో ఆయన ఫాలో అయ్యిండు. ఫాలో అయిన తర్వాత కనీసం ఆ మార్పులకు మళ్ళీ ఇల్లు కన్స్ట్రక్షన్ ఎంత తెలుసా? కాస్ట్ 30 లక్షలే. రినోవేషన్ ఖర్చు ఎక్కున్నట్టుంది గురుగారు. అంటే ఈ వాస్తు ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఇది ప్రాబ్లం ఉండొచ్చు, మీకు ఇది పగలగొట్టేసాను. రైట్, పగలగొట్టేసాను. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రతిదీ పగలగొట్టి పొమ్మంటే ఇల్లు మొత్తం చిల్లం పల్లం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అతని మానసిక పరిస్థితి ఎట్లయిపోయిందంటే, వాస్తు లేదు, చెత్త లేదు, ఎంతమంది వచ్చినా వేస్ట్ గాళ్ళు, ఎవ్వడికి నాలెడ్జ్ లేదు అనే స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళ స్నేహితుడు ఒకడు, ఆయన ఎల్లహంకలో ఉంటారు, ఆయన నన్ను పిలిపించాడు, తీసుకుని వెళ్ళాడు. బిల్డింగ్ అంతా పరిశీలించిన తర్వాత కరెక్ట్ సెంటర్ ఆఫ్ ద బ్రహ్మస్థానంలో పిల్లర్ ఉంది. అంటే ఉండకూడదా గురువుగారు? ఉండకూడదు. ఒక మనిషి యొక్క శరీరంలో 72,000 నరాలు ఉంటాయి తెలుసా? నాడులు, నరాలు. ఈ నరాలు ఎక్కడ కనెక్ట్ అవుతాయి? నాభి స్థానానికి కనెక్ట్ అవుతాయి. కరెక్ట్ ఈ నాభి స్థానం మీకు డ్యామేజ్ చేస్తే, ఇక్కడ పెయిన్ ఉంటే మనిషి ఏం చేయలేడు. అట్లా ఒక ఇంటికి సంబంధించిన సోల్ ఎనర్జీ యొక్క బ్రహ్మస్థాన సెంటర్ ఆఫ్ ద హౌస్ డ్యామేజ్ అయిపోతే ఆ ఇల్లు ఫెయిల్. ఆ ఇంటికి పోయి ఒకటే చెప్పేసిన, ఇది ఫెయిల్ అయింది కాబట్టి మ్యాక్సిమం మీకు రిజల్ట్ ఇవ్వదు. ఇక్కడికి మీరు ఎప్పుడైతే ఇల్లు గృహప్రవేశం చేశారో 21 నెలలు మీకు బాగుండాలి. దాని తర్వాత నుంచి హెల్త్ పరంగా మెల్లిమెల్లిగా డ్యామేజెస్ స్టార్ట్ అయి ఉండాలి. ఉద్యోగపరంగా మీరు ఏదైనా కొత్త అవకాశాలు కానీ ఏవైనా మెల్లిమెల్లిగా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. అదేమన్నా గమనించారా అని అడిగాను. వాళ్ళ వైఫ్ వచ్చింది లోపల నుంచి. వచ్చి మీరు చెప్పిన 2 సంవత్సరాల లోపలైతే మాకు బాగుంది, అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి 10 సంవత్సరాలు మీరు చెప్పినట్టుగా జరిగింది. ఈ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఎవరికంటే కోడలికి ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసినాయి. సేమ్ దాని నాభిస్థానం ఎఫెక్ట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నుంచి ఈ ఇల్లు బాగాలేదని చెప్పి హస్బెండ్ వైఫ్ అంటే వాళ్ళ పిల్లలు, కోడలు, వాళ్ళు ఇద్దరు కలిసి బయట వెళ్ళిపోయారు. ఇంకో పోర్షన్లో ఉన్న తర్వాత వాళ్ళకి అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లలు కలిగారు. అది వాస్తు అంటే అది అయింది. సో ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇట్లాంటి డ్యామేజెస్ ఉంటాయండి అని చెప్తే, లేదు ఇక్కడ ఉన్నప్పుడే ఉంది సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగైందని చెప్పారు. రైట్, ఓకే, అది కూడా కరెక్టే. రైట్, ఇప్పుడు మరి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ మీరు ఏదైనా మార్పులు చెప్తే చేస్తాం. మార్పులు మీరు ఎంత చేసినా రిజల్ట్ రాదు. మీరు కావాలంటే మీరు ఎవరైనా పిలిపించుకోండి, మార్పులు చేసిన తర్వాత మీరు చూడండి అని చెప్తే అప్పుడు ఈ స్టోరీ అంతా వచ్చి, ఇంతమంది మా దగ్గరకు వచ్చారు, ఇంతమంది చెప్పినా రాలేదు, కానీ ఎవరైనా కానీ మీరు చేయండి మీకు వస్తుంది. ఆ గోడ పగలగొట్టమన్నారు, ఈ గోడ పగలగొట్టమన్నారు, మూల మట్టాలు పగలగొట్టమన్నారు, డోర్ ముందుకు తీసుకురమ్మన్నారు, వెనకకి తీసుకురమ్మన్నారు, ఇటు పక్కకి జరిపింది, అటు పక్కకి జరిపింది, కిచెన్ ఇక్కడ జరిపింది, అక్కడ జరిపిండ్రు. సో ఇట్లా ఎన్నో మార్పులు చేసిండ్రు. ఇన్ని మార్పులు చేసిన తర్వాత కూడా మాకు రిజల్ట్ రాలేదు. ఫైనల్గా ఆయనను బతిమిలాడితే మీ పేరు చెప్పిండు, కొంచెం ఖర్చు అయినా కూడా మిమ్మల్ని పిలిపించుకున్నాం. ఈరోజు మీకు క్లారిటీ ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటే చెప్పేసిన, మీరు ఇంత చేసిండు కదా, ఇదే మాట మీరు ఫస్టే పిలిపించుంటే, ఆ ప్లానే తీసుకుని ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాం. సరే 10 సంవత్సరాల ముందు అయితే నేను మార్కెట్లో అంత తిరగలేదు కదా, నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి తిరుగుతున్నా. సరే ఇప్పుడు మరి ఇల్లు కడదామా అండి, ఏం చేద్దాము? సరే ఇప్పుడు ఇల్లు ఎందుకంటే అప్పుల పాలయ్యి అప్పులతోనే ఇదంతా మాడిఫై చేసినాం, ఇప్పుడు చేయలేని పరిస్థితి. వాళ్ళకు ఒక బిందె మెజర్మెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంది, అది అప్డేట్ వచ్చేసింది. చాలు.
ఒకటే చెప్తున్నాను ప్రేక్షకులారా, గుర్తుపెట్టుకోండి, ఇల్లు మొత్తం పగలగొట్టి కచరా చేయాల్సిన పని లేదు. నిజంగా ఎవరికైనా సమస్య ఉంటే మా హరివాస్తు నుంచి ఆయాది గణితం యొక్క మెజర్మెంట్ మేము ఇస్తాం. ఆ మెజర్మెంట్లోని వాటర్ మీరు తాగితే దానికి ఛార్జెస్ ఉంటాయండి, మళ్ళీ ఏదో ఫ్రీగా నేనేమి ఇవ్వను. ఆయాది గణితం మీ గృహం మీ నక్షత్రాలకు మ్యాచ్ కానప్పుడు, మీరు ఆ మెజర్మెంట్స్లో మీరు ఉన్నప్పుడు ఆటోమేటిక్ దాని ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ మొత్తం ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి ఇస్తుంది. అయితే ఈ బిందె ఏం చేస్తుంది అంటే మీ నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే ఒక ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ యొక్క రౌండ్ మెజర్మెంట్ మేము ఇస్తాం. ఆ మెజర్మెంట్లో వాటర్ పోసుకొని ఒక చెక్క మీద ఆ బిందె పెట్టి తూర్పు కానీ ఉత్తరం కానీ ఈశాన్యంలో పెట్టి ఆ వాటర్ 24 hours పెట్టిన తర్వాత తాగడం మొదలు పెడితే ఆటోమేటిక్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒక వీడియోలో చూశాను గురువు గారు, ఏదో ఎన్ని మీటర్లు లెక్క కొలిసారు, నేను చూశాను 2-3 వీడియోలు. ఆ బిందెలోని వాటర్ ఏంటంటే మనకు ఈ గణితం ప్రకారం చేసిన బిందెలోని వాటర్ తాగినా ఎవరైనా సరే వాస్తుతో బాధపడితే మీరు ఇల్లు పగలగొట్టాల్సిన పని లేదు, ఎవరిని పిలవాల్సిన పని లేదు, ఏ కచరా చేయాల్సిన పని లేదు. మీరు చాలా సింపుల్గా ఈ ఆయాది గణితం తీసుకొని ఆ బిందె చేపించుకొని మీకు అజ్జారంలో తణుకు దగ్గర చేస్తారు, అక్కడ చేసుకొని అందులో వాటర్ తాగాలి. మెజర్మెంట్స్ కరెక్ట్ వచ్చాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్స్ తేడా వస్తే రిజల్ట్ రాదు, అది కూడా క్లియర్. ఖచ్చితమైన మెజర్మెంట్స్ రావాలి, అది వస్తేనే నెంబర్ 1 రిజల్ట్. సో ఇలా వాస్తు మోసగాళ్ళు ఇవన్నీ ఎందుకు తయారవుతున్నారంటే సాధారణ పుస్తకాలన్నీ చదివి ప్రతి ఒక్కడు వాస్తు నిపుణుడు అయిపోతున్నాడు. ఇప్పుడు అది నిజం, వాస్తవం అది. ఇప్పుడు నేనున్న 100% వాస్తు నాకు వస్తుందా? నేను 100%లో ఈ రోజు వరకు నేర్చుకున్నది కేవలం 1% మాత్రమే. ఓపెన్గా చెప్తున్నా, వాస్తులోని డెప్త్ ఎంతో ఉంది, వేదం ఎంతనో ఇది ఎంతో ఉంది. నేనేం మహాజ్ఞానిని కాదు, నేను కేవలం ఎంత నేర్చుకున్నానంటే ఒక సాధారణ ప్రజానీకానికి ఒక బిల్డింగ్ కట్టే వాళ్ళకు, ఒక ఇల్లు కట్టాలి, ఒక పెద్ద బిల్డింగు, విల్లా, ఒక మండువా ఇల్లు, ఇట్లాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఒక స్కూల్ కానీ, ఒక చిన్న కాలేజ్ కానీ, లేదంటే ఒక టెంపుల్ దాకైతే నేను వెళ్ళను కానీ ఒక హాస్పిటల్, సో ఇట్లాంటి చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన మొత్తం ఆ సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళకు వీటికి సంబంధించిన మెజర్మెంట్స్తో పాటు ఒక ప్రాపర్ అలైన్మెంట్లో మనం బిల్డింగ్ ప్లాన్ ఇస్తే అది 100% రిజల్ట్ వస్తుంది. అంతవరకే నేను నేర్చుకున్నాను, అది సరిపోతుంది. డెప్త్ వెళ్ళాలంటే ఇంకా మనం తవ్వుకుంటూ పోతే ఈ నుంచి ఈ భూగోళం ఎట్లా ఉంటుందో అట్లా తవ్వుకుంటూ వెళ్ళడమే మనకి ఎంతవరకు రిక్వైర్మెంట్, అంతవరకు మాత్రం నేను నేర్చుకొని ఈ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అది చాలు. మనం ఏదో బ్రహ్మజ్ఞానులై PhDలు చదివి ఒక 10 PhDలు ఉన్నాయి, 100 PhDలు ఉన్నాయి, ఏం చేసుకోవాలి? అది కూడా ఏం చేసుకోవాలి? ఇప్పుడు నేనున్నాను ఈ ప్రజల్లో, నేను ఈ ప్రజల్లో తిరిగి 1,00,000 మందినో 50,000 మందినో నా వీడియోస్ ద్వారానో లేకపోతే విజిట్ చేసో నేను వాళ్ళకి మంచి చేయగలిగాను అనుకోండి, ఐ ఆమ్ హ్యాపీ. నేను ఎక్కడో పోయి నేను తపస్సు చేసుకుంటూ కూర్చుంటా, ఈ ప్రజానీకానికి ఏమీ చేయను అంటే కాదు. సో నేను నేర్చుకున్న దాంట్లో ఎంతవరకు అయితే 10 మందికి మేలు చేయగలుగుతానో అది మాత్రం నేను చేస్తాను, ఇది క్లియర్ కట్. మళ్ళీ నేనేమన్నా ఫ్రీ సర్వీస్ చేస్తానా? నాకు చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను మాత్రం ఫీజులు తప్పకుండా ఉంటాయి కదా, ఎక్కడైనా కామన్. చాలా మంది ఏంటంటే అది కూడా మాట్లాడతారు, మీరు ఫ్రీ సర్వీస్ చేయొచ్చు కదా. నేను ఓపెన్గా ఒక ఛాలెంజ్ లాగా మాట్లాడతాను. నాతో 5 సంవత్సరాలు ట్రావెల్ చేసి నాకు శిష్యరికంగా నా దగ్గర ఉండి నేర్చుకుంటే నేను నా సబ్జెక్ట్ అంతా నేర్పిస్తాను, మీరు నేర్చుకోండి, 10 మందికి మీరే ఫ్రీ సర్వీస్ చేయండి. మీకు నేను ఫ్రీగా నేర్పిస్తాను, నాకు రూపాయి వద్దు, నా దగ్గర నుంచి రూపాయి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఐఆమ్ రెడీ. మీకు దమ్ము ఉంటే వచ్చి నేర్చుకోండి, ఇంకా దానికి మించి నేను ఏం చెప్పాను. చాలామంది ఉల్టా కామెంట్లు పెట్టేవాళ్ళు, కానీ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేద్దాం, ఇంకా భవిష్యత్తులో భావి తరాలకు మనం ఇవన్నీ సూచనలు తీసుకువెళ్ళాలి, దీని మీద రీసెర్చ్ చేయాలనే తపన ఎవరికి లేదు. ఏదో 4 రోజులు నేర్చుకుందామా, దాన్ని మనం యూట్యూబ్ పెట్టేద్దామా, చలో పైసలు సంపాదించుకుందామా అని అట్లా కాదు, అది కాదు శాస్త్రం అంటే. ఇప్పుడు నేను నేర్చుకుందే 1% అని చెప్పిన. సో మోసగాళ్ళు అనేది కేవలం పుస్తకాలు నేర్చుకొని వాళ్ళు వచ్చి మీకు చెప్తే కాదండి, ఎంతో డెప్త్ ఉండాలి. సో ఇది మీరు చెప్పిన దానికి సమాధానం. చాలా కృతజ్ఞత గురువు గారు.